కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే మానవ మృగంలా ప్రవర్తించాడు. చీకటి పడగానే కామ పిశాచిలా మారిపోయి కుమార్తెపైనే కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే అదనుగా మేనమామ కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విజయవాడలోని జక్కంపూడి కాలనీలో జరిగింది. కామోన్మాదులిద్దరికీ స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏలూరు రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం జక్కంపూడి కాలనీకి వలస వచ్చింది. భర్త మద్యానికి బానిసివ్వడంతో ఆ దంపతులు విడిపోయారు. అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటోంది బాలిక. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆ చిన్నారిపై మద్యం తాగొచ్చిన తండ్రి కన్నుపడింది. 3 నెలలుగా బాలికపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. మేనమామ కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చీకటి పడే సమయానికి బాలిక కంగారు పడడం, భయంగా ఉండడంతో అదే బ్లాక్లో ఉంటున్న స్నేహితురాలు ఆరా తీసింది. దీంతో తనపై జరుగుతున్న అమానుషాన్ని చెప్పుకుని విలపించింది బాధిత బాలిక. స్నేహితురాలు స్కూల్ టీచర్కి చెప్పడంతో సిడబ్ల్యూసి అధికారులకు సమాచారం అందించారు. జక్కంపూడి కాలనీకి వచ్చి బాలికను ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కామోన్మాదులకు దేహశుద్ధి చేశారు.